వెల్కమ్ టు భారతమాత రానా న్యూస్. నా పేరు రమ. వైసీపీ వాళ్ళ నుండి డబ్బులు తీసుకొని నిజాయితీకి ఓటు వేయాలని అనకాపల్లి జిల్లా పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్టీఏ నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖ మహానగరం 96వ వార్డులో ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు, బీజేపీ నాయకులు శ్రీనివాసనాయుడు, జీసీ నాయుడు, గొర్లి రామానాయుడు, టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు, నాయకులు వేగి పరమేశ్వరరావు, వేగి దివాకర్ తదితరులు విస్తృత ప్రచారం చేపట్టారు. భారీ వాహన ర్యాలీతో వచ్చిన ఎన్టీఏ నాయకులకు ఆయా ప్రాంతాలలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు ఇచ్చి పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలలో ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో ఒక్క రోడ్డు కూడా వేయని స్థానిక ఎమ్మెల్యే ఆదిప్రాజ్ ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో గెలిచిన వెంటనే 4000 పింఛన్, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 3 సిలిండర్లు, రైతులకు 20,000 ఆర్థిక భరోసా, 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు 3,000 భృతి, మహిళలకు 1500 ఆర్థిక సాయం వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ రామునాయుడు మాట్లాడుతూ కళ్యాణ మండపాలను సచివాలయాలుగా మార్చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన వెంటనే కళ్యాణ మండపాలకు మోక్షం కల్పిస్తామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలను జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు ఎండగట్టారు. ప్రాంత ప్రజలందరూ కూడా సాలిడ్ గా అతనికి ఓట్లేసి మద్దతు ఇచ్చారు. మన వార్డు ప్రజలందరూ, అందులో ఈ ప్రాంతాలందరూ కూడా 100% ఓటింగ్ చేసిలో మీరే ముందున్నారు. దానికి కృతజ్ఞతగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ప్రాంతానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ 2009 నుంచి 14 వరకు ఆయన ఫలితంగా చూపించారు. మనకి కళ్యాణ మండపాన్ని కూడా దగ్గర తీసుకొని సచివాలయానికి వాడుకున్నారు. మళ్ళీ మనం అందుబాటులో తీసుకొస్తాము. రమేష్ బాబు గారి గెలుపు మన 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 ప్రాంత అభివృద్ధికి మలుపు అనేది సందర్భంగా తెలియజేసుకుంటూ ఎంతో మంది ఓట్లకి ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రాంత ఎమ్మెల్యే గారి పాత ఎమ్మెల్యే గారిని చూస్తున్నారు. మీ ప్రాంతానికి ఎన్నిసార్లు వచ్చారో ఏ హామీలు నిలబెట్టుకున్నారో కూడా మీకు తెలుసు. నేను కొత్తగా అక్కచెల్లెలకి, అన్నదమ్ములకి, కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు సార్. ముఖ్యంగా ఇక్కడ కళ్యాణ మండపం అనేది సచివాలయం చేయడం అనేది చాలా పెద్ద సమస్య. అది ఆల్రెడీ నిర్వహించడం జరిగింది. అదే రకంగా మన కొండవాళ్ళ ప్రాంతం రిటర్నింగ్ వాల్ అనేది ఉండాలి సార్. ఆ వాటర్ అంతా కూడా వచ్చి కొండ చర్యలు కూడా చాలా విపరీతంగా ఉన్నాయి. అది కూడా ఇక్కడ మనకి ముఖ్యంగా మేము ఐడెంటిఫై చేస్తుంది కాలువలు, రోడ్లు ఇవన్నీ కూడా మళ్ళీ చేసుకోవాలి. సో మనందరి తరఫున మన మధ్య ఉన్న మన పంచకర్ల రమేష్ బాబు ఇక్కడ లోకల్ నాయకులకి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. సో ఆల్రెడీ మనం చూస్తున్నాం గతంలో కూడా ఆయన ఏంటనేది ఎంత మంచి మనసు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి అతన్ని అత్యధిక మెజారిటీతో ఆయన గెలుపు ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. అత్యధిక మెజారిటీ ఇచ్చి ఆయన గెలిపించుకొని ఆయనతో మనం 5 ఏళ్ళు మన ప్రాంత అభివృద్ధి చేస్తున్నామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదే రకంగా మనకి ఎంత అదృష్టం అంటే సీఎం రమేష్ గారు పిఎం నరేంద్ర మోదీ నేరుగా బలపరిచిన వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారికి వెరీ నియరెస్ట్, బాగా దగ్గరున్న వ్యక్తి. ఎవరితోనైనా నేరుగా మాట్లాడి మన బిడ్డలకు అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టు చూడగలరు. ఆయన తరఫున అభ్యర్థికి ప్రతినిధులుగా మేము ఇక్కడే ఉంటాం కాబట్టి మేము వెళ్ళి మీ యొక్క సమస్యలు ఏదైనా కేంద్ర లెవెల్లో కానీ రాష్ట్ర లెవెల్లో కానీ ఏ ఉన్నా సరే మేము సమస్యలు తీర్చగలమని మానించి మీ అందరికీ కూడా ప్రమాణం చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ 15 రోజులు ఆగండి. సచివాలయాన్ని ఎక్కడన్నా అధికారణ తీసుకుంటాం తప్ప కళ్యాణ మండపాన్ని వాడటానికి మాత్రం నేను అలౌ చేయను. సచివాలయం కావాలి కాబట్టి ఎక్కడో అద్దెకి తీసుకుని గవర్నమెంట్ అద్దె కట్టుకుంటుంది. అపరంగా వచ్చిన ప్రజల కోసం కట్టిన కళ్యాణ మండపాన్ని మాత్రం ప్రజలకే మళ్ళీ అంకితం చేస్తానని చెప్పి మాటిస్తా ఉన్నా. ఒక్క రోడ్డే లేదు ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉంటే. మళ్ళీ తగుదునమ్మా అని మళ్ళీ ఓటు అడగడానికి వీళ్ళు బయలుదేరారు. ఒక్క చోట రోడ్డు కానీ ట్రైన్ కానీ ఒక చోట మౌలిక వసతులు ఏది కల్పించకుండా 5 సంవత్సరాలు కాలక్షేపం చేసిన ప్రభుత్వం ఇది. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నా అంటాడు. 2,13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ అప్పు మన మీద వృద్ధిని చెప్పట్లా. ఏ ముఖ్యమంత్రి అయినా సంపద సృష్టించి దాన్ని పంచాలి. అప్పు చేసి పప్పు కూడా అన్నట్టు అప్పు చేసి ఈ కొంత ఇచ్చి ఆ అప్పు మళ్ళీ కట్టేది ఎవరు? ప్రభుత్వ అప్పు కట్టేది ప్రజలే. మనమైతే ట్యాక్సుల రూపాయన వసూలు చేసి అప్పులు తీరుస్తారు. మనకు వాతలు పెట్టింది చెప్పట్లేదు ఆయన. 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు, ఇంటి పన్ను పెంచాడు, నీటి పన్ను పెంచాడు. చెత్త మీద కూడా పొన్నేసిన చెత్త ముఖ్యమంత్రి మరి ఎప్పుడు కూడా ఈ పెంచిని చెప్పకుండా బటన్ నొక్కాను అని చెప్తా ఉన్నాడు. మీరు గమనించండి అమ్మా,
సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తా నన్ను గెలిపించినట్టయితే అన్నాడు. సంపూర్ణ మద్యపానం నిషేధం చేయకపోగా మంచినీరు లేని గ్రామాలన్నా ఉన్నాయి, కానీ ముందు దొరకని గ్రామం లేకుండా చేసిన ప్రబుద్ధుడమ్మ ఈ పెద్ద మనిషి. దోచుకోవటం దాచుకోవటం లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించేయడము ఇప్పుడు ఎలక్షన్లో తీరుస్తా ఉన్నాడు. ఎలక్షన్లో వచ్చే వాళ్ళు 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా వాళ్ళు ఇచ్చే సామర్థ్యం ఉందమ్మా, తీసుకోండి, ఓటు మాత్రం న్యాయానికి ధర్మానికి వేయమని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. అది పాపపు సొమ్మమ్మ, అది రక్తపు కూడు. పేదవాడి కడుపు కొట్టి విశాఖపట్నంలో వాళ్ళందరూ కూడా సాయిరెడ్డి కానీ సుబ్బారెడ్డి కానీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ బొందుగానం కానీ విలువైన భూములన్నీ రాయించేసుకున్నారు. అదంతా పాపం సొమ్ము, రక్తపు కూడాలు తింటున్నది. మర్డర్లో మానభంగాలు 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారు వయసులో ఉన్నవాళ్ళు. ఎవరిని చూడటానికి వెళ్ళాలన్నా చక్కగా పట్టు చీర కట్టుకుని కాలు మీద కాలు వేసుకుని ఆర్టీసీ ఎక్కేయండి. ఎంత దూరం వెళ్ళి మిమ్మల్ని ఒక ఐడియా లేదు. అలాగే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. 18 సంవత్సరాల నిండిన ఆడపిల్ల నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఆడవాళ్ళందరికీ మనిషికి 1,500 ఫస్ట్ తారీఖే మీ అకౌంట్లో వేస్తూ ఉన్నాం. 60 సంవత్సరాల పెన్షన్ని 50 సంవత్సరాలకి కుదించాం బీసీలకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి. ఎందుకంటే కొద్ది ఓపుకున్నప్పుడే పెన్షన్ స్టార్ట్ చేయాలని 60 సంవత్సరాల నుంచి 50కి తగ్గించాం. 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేసాం. వికలాంగులకి 6,000 చేస్తున్నాం. ఇది కూడా ఇన్స్టాల్మెంట్లు కాదమ్మా. జగన్మోహన్ రెడ్డి లాగా 250 పెన్షన్ల జూన్ 4 తీర్పు వచ్చిన తర్వాత 5వ తారీఖే మీకు 4,000 చేసేస్తామన్నాం. మార్చి ఏప్రిల్ మే 3 నెలలు కూడా కలిపి ఫస్ట్ నెల 7,000 ఇస్తాం, తర్వాత నుంచి 4,000 ఇస్తాం. నిరుద్యోగ భృతి ఇస్తున్నాం. మీ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే వరకు 20 లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు తీస్తా ఉన్నాం. రైతుకి 20,000 వాళ్ళ అకౌంట్లో వేస్తా ఉన్నాం పంటకు పెట్టుబడి కింద. ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక ఇంటికి